ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా నిలుస్తోంది మెదక్ జిల్లాలోని చంద్రుతండ. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం ప్రధాన పంటలతో పాటు ఎకరం అరెకరం విస్తీర్ణంలో తప్పకుండా కూరగాయలను పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక సంతల్లో అమ్ముతూ అధిక లాభాలను పొందుతున్నారు. వ్యవసాయాన్ని రైతులు చాలా వరకు మూస పద్ధతుల్లోనే చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి కాలం కలిసి వస్తే మంచి దిగుబడులు వస్తాయి. మార్కెట్లో కూడా ధర బాగుంటే లాభాలు వస్తాయి. అదే ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పంటలు పండక అప్పులే మిగులుతాయి. కానీ మెదక్ జిల్లా టెక్మల్ మండలం చంద్రుతండాలోని రైతులు మాత్రం వ్యవసాయంలో ఎప్పుడూ లాభాలని చూస్తారు. చంద్రుతండాలో దాదాపు 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అందరూ రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. అంతా సన్న చిన్నకారు రైతులే. అందుకే ప్రధాన పంటలతో పాటు ప్రతి రైతు అర ఎకరం నుండి ఎకరం వరకు పలు రకాల కూరగాయలను ఏడాది పొడవునా సాగు చేస్తారు. పంటలకు ఎలాంటి రసాయన మందులను వాడరు. పూర్తిగా ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తారు. వచ్చిన దిగుబడులను చుట్టుప్రక్కల జరిగే సంతల్లో అమ్ముతూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఎప్పుడు అయినా కానీ ఒక అద్దెకర కనీసం ఉంటుంది మా దగ్గర కూరగాయలు. ఇప్పుడు ఎండాకాలం అని ఒక అద్దెకర ఉంది. ప్రతి కాలంలో ఎప్పటికీ ఆర్గానికే ఎక్కువ పండిస్తాం మేము, ఆర్గానిక్ పంటలు. ఇప్పుడైతే టమాటా, మిరపకాయలు, బెండకాయలు, బీర, వంకాయ, కాకరకాయ అవన్నీ వేసినాం ఇప్పుడైతే. కాకపోతే ఫస్ట్ ఇది మంచిగా పొడిగా దున్నాలి. మొత్తం దున్నినాక పేపర్లు పేపర్స్ పరవడం వల్ల ఏంటంటే 10% పోకుండా కొంచెం కూరగాయలు దానికి ఇది బాగుంటుందని ఆ విధంగా ఇది పేపర్లు పరుచుకుంటూ అట్లా వేస్తాం మేము. ఆర్గానిక్ ఏమో దిగుబడి జర తక్కువ ఉంటుంది. ఇక కెమికల్స్ అవి అన్నీ మందులు వాడితేనేమో దిగుబడి ఎక్కువ వస్తుంది. దానికి రేట్ తక్కువ అయినా వాళ్ళకి ఏం ఫరక పడదు. మేము ఆర్గానిక్ పండిస్తున్నాం కాబట్టి ఆర్గానిక్ ఇప్పుడు వేరే మందులకి ఇట్లా మేము కొట్టి ఉంటే ఎక్దం కాసేట్టు ఉండే. దీనికి మద్దతు ధర జర మంచిగా ఉంటే బాగుంటుంది. మాకు మార్కెట్ అట్లా కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఎక్కువ ఆధారం మాకు కూరగాయల మీదనే మా తండ. ఇది ఒక్క దంటు ఇది మిరపది తేవాలంటే అది ₹2. అది 1000 దంట్లు ఇవి మొత్తం ఇంచుమించు ఇప్పటి వరకు దీనికి పెట్టుబడి పెట్టేదానికే 15-20 వేలు అయినాయి ఇప్పటి వరకు. ఇక అది మెల్లమెల్లగా కాస్తుంటే ఇక దాని దిగుబడి మంచిగా వచ్చింది అనుకో, మంచిగా అదే ఎకరాల కనీసం ₹1,00,000 దాకా ఆదాయం వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. బీరకాయలు కానీ కాకరకాయలు కానీ అలాంటివి ఏమో తీగలు వాతేనేమో మంచిగా ఉంటాయి. ఇంకోటి కోతుల బెడద, కోతులు రాకుండా, ఇంట్లో పందులు రాకుండా దాన్ని ఓలలు అంటారు, దాన్ని చేపలకి వేస్తారు. కానీ అది వేస్తున్నాం మేము. ఏం లోపల జీవరాశులు ఏమన్నా రాకుండా అని అట్లా ఉంటుంది అన్నట్టు. మా తాండలో 200 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి అద్దెకరం నుండి ఎకరం వరకు కూరగాయలు పండిస్తాము. ప్రతి కూరగాయలు పండిస్తాము. అది ఆర్గానిక్ టైప్లో పండిస్తాము. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి అంగళ్ళలో మా కూరగాయలు పొంగనే అమ్ముడుపోతాయి ఆర్గానిక్ అనేసరికి. మాకు ప్రభుత్వం ద్వారా కూడా మా తండను గుర్తించి డ్రిప్ సిస్టమా, స్ప్రింక్లర్ సిస్టమా స్కీమ్లు మా తండను గుర్తించి ఇవ్వాలని మా యొక్క మనవి. మాకు ఒక 3.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దాంట్లో ఒక అద్దెకరా మాత్రమే బీరకాయలు, చిక్కుడుకాయలు, తోటకూర, పాలకూర, బచ్చల కూర, చుక్కకూర, టమాటాలు, వంకాయలు అవన్నీ వేస్తూ ఉంటాము. ఈ అద్దెకరలోనే 50,000 వస్తుంది సార్. మేము మంచిగా చేసుకుంటే కూరగాయలు మేము మెయింటెనెన్స్ చేసుకుంటే మేము ఫ్రెష్గా ఇప్పుడు తెంపుతామా, ఈరోజు అమ్ముకుంటాం సార్. రేపు మళ్ళీ అమ్మం దీన్ని. ఈరోజే ఉడబెట్టుకుంటాం. ₹10 ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఈరోజు ఉడబెట్టుకుంటాం. ఈరోజు ఉడబెట్టుకుంటాం, మళ్ళీ రేపు అవసరం, మిగతా ఉన్నది రేపు తెంపుకుంటాం సార్. అద్దెకరకు మినిమం ఒక 10,000 పెట్టుబడి వస్తుంది సార్. 60,000 అమ్మకం అమ్మితే 10,000 పెట్టుబడి వస్తుంది. 10,000 పెట్టుబడి వస్తుంది, మాకు 10,000 ఖర్చు వస్తుంది సార్. 40,000 మాకు మిగులుతాయి సార్. ఈ అద్దెకరకే 40,000 వస్తాయి సార్. మాకు 10,000 మాకు కైకిలు తీసేస్తాము, మా ఖర్చులు తీసేస్తాము. ఒక 10,000 మందులు అవి వాడిన పెట్టుబడి తీసేస్తాము. అట్లా అయి కొత్త ఒక 40,000 మిగులుతాయి సార్.